ఇటీవల ప్రభుత్వ పెద్దలు ఐఏఎస్ అధికారులపై కొన్ని మీడియా సోషల్ మీడియాలో వచ్చిన కథనాలను ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఖండించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తున్న అధికారులు నాయకులపై అసత్య ఆరోపణలు చేయడం సరికాదన్నారు. పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపాలిటీలో సుమారు 50 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి శంకుస్థాపనలు చేశారు. రాజకీయ పరంగా ఏమైనా ఉంటే రాజకీయ పరంగానే ముందుకు తీసుకువెళ్లాలని, ఇలాంటి అసత్య ప్రచారాలు సోషల్ మీడియాలో వైరల్ చేయడం తగదన్నారు. అదేవిధంగా జిల్లాల పునర్విభజనపై ప్రస్తుతం ఎలాంటి చర్యలు లేవని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో మంథని పట్టణ అభివృద్ధికి పాటుపడతామని మంత్రి శ్రీధర్ బాబు హామీ ఇచ్చారు. ఈ విషపూరితమైన కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఈ విధంగా చేయొద్దని, ఎందుకంటే దాంట్లో అధికారులను కూడా ఆ జిల్లాలకు సంబంధించిన అధికారులని పెట్టడం జరిగింది. ఎవరు ఏమైనప్పటికీ నేరుగా ఆ విధంగా ప్రస్తావన చేయడం మంచిది కాదు. ఈ ప్రజాస్వామ్యంగా రాజకీయ పరంగా ఏదన్నా వైరుధ్యాలు ఉన్నా రాజకీయ పరంగా ముందుకు తీసుకెళ్లాల్సిన ప్రయత్నం చేయాలి. ఏ జిల్లా అయినా ఆ జిల్లా వరకు కూడా ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేస్తారు. అందుకోసమే ఈరోజు అందరికి కూడా అపీల్ చేస్తా ఉన్నాం. ఇది కరెక్ట్ కాదని కొంతమంది సోషల్ మీడియాకు సంబంధించిన ప్లాట్ఫామ్స్ కు సంబంధించిన మిత్రులకు కూడా, లేకుంటే ఒక ప్రధానమైన టీవీ ఛానల్లో వచ్చిన వైనాన్ని కూడా ఖచ్చితంగా కూడా ఖండిస్తా ఉన్నాం.